రీతు చౌదరి గారు ఆడడం, మన డెమాన్ పవన్ రా అమ్మ రా అరుంధతి. హాయ్ ఫ్రెండ్స్, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ టాస్క్లో నిజంగా దారుణాతి దారుణం అండి. ఏంటండి ఈ దారుణం? సుమన్ శెట్టి ఏవైనా గీసాడా? ఇలా గారిట్రి చక్కెర గీసి దానికి చుక్కలు పెట్టడం ఏంటండి? దాని గురించి ఏదో మాట్లాడుకుందాం. ఇంకా ఏడుపులు, పెడబొబ్బులు, కౌగిలింతలు, ముద్దులు, దీని గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఏంటంటే మనకి దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరో తెలుసుగా, మన రీతు చౌదరి గారు. ఓకేనా, రీతు చౌదరి గారు ఆడడం, మన డెమాన్ పవన్ రా అమ్మ రా అరుంధతి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నదా అని అనడం. ఏం ఫ్రెండ్స్, క్లారిటీగా చెప్తాను చూడండి. పెయింటింగ్ టాస్క్ అయితే మొదలైందనమాట. మనకి డ్రాయింగ్ చేస్తారు కదా, వాళ్ళు ఎవరంటే మనకి ఇంకా డెమాన్ పవన్, తనూజ, దివ్యనిఖిత, సంజన, సుమన్ శెట్టి. మన వాళ్ళు ఏంటంటే బోర్డులు ఉంటాయండి, డ్రాయింగ్ అయితే గీస్తూ ఉంటారనమాట. మనకి స్టోర్ రూమ్ ఉంటుంది కదా, స్టోర్ రూమ్లో వచ్చేసరికి మనకి కొన్ని వస్తువులు పెడతారనమాట. కిరీటము, కత్తి, మనకి టెలిఫోను, దండ, మనకి ఇంకంటే కార్టూన్ బొమ్మలు ఉంటాయి కదండి, ఆ బొమ్మలు పెడతారనమాట. వీళ్ళు ఇప్పుడు పేర్లు చెప్పారు కదండి, డెమాన్ పవన్, తనూజ, దివ్యనిఖిత, సంజన, సుమన్ శెట్టి. వీళ్ళు పరిగెట్టుకుని వెళ్తారు. పరిగెట్టుకుని వెళ్ళి అక్కడ రెడ్ క్లాత్ ఉంటుంది, రెడ్ క్లాత్ మీద కిరీటం ఉందనుకోండి, వాళ్ళు కిరీటం చూసి పరిగెట్టుకుని వచ్చేసి వీళ్ళు ఏంటంటే డ్రాయింగ్ చేస్తారనమాట. ఆళ్ళు డ్రాయింగ్ అంటే ఇప్పుడు కిరీటం అంటే కిరీటం గీసేరారు కదా, ఆ టైంలోనే టకటకటానికి గీయాలన్నమాట. ఇది ఎవరు చూసి మళ్ళీ స్టోర్ రూమ్కి వెళ్తారు. స్టోర్ రూమ్కి వచ్చేసరికి కిరీటం రెడ్ క్లాత్ మీద ఉండదు, అక్కడ ఎక్కడో ఉంటాయి అనమాట. మనకేంటి టప్ అని ఫస్ట్ ఎవరు తీసుకొస్తారో వాళ్ళు వినరు. దీంట్లోనే మనకి ఎవరు తేడానికి వెళ్తారంటే శ్రీజ, ఫ్లోరా, నెక్స్ట్ అంటే పవన్ కళ్యాణ్, రీతు చౌదరి, భరణి శంకర్. ఓకేనా, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇంకా దివ్య నిఖిత గారు బజార్ సౌండ్ వస్తుంది, పరిగెట్టుకుని వెళ్తారు. మొత్తం అందరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే ఒక వస్తువు చూస్తుంది, ఆ వస్తువు గీస్తుంది. గీసిన తర్వాత భరణి శంకర్ గారు పరిగెట్టుకుని వెళ్ళిపోయి తెచ్చేస్తారనమాట. వాళ్ళు విన్. ఓకేనా, ఫస్ట్ విన్నర్ వచ్చేసరికి మనకి ఇంకా దివ్య నిఖిత విన్ అవుద్దండి. గుడ్. సెకండ్ మనకి ఏంటంటే మనకి ఫ్లోరా షైని గారు ఉన్నారు కదా, ఫ్లోరా షైని గారు విన్ అవుతారు. టూ గుడ్ అనేది అనిపించింది అనమాట. ఫ్లోరా గారు చాలా ఇంటెలిజెంట్ అండి. ఫస్ట్లో గేమ్ అర్థం కాదు, లేదనుకుంటే ఫస్ట్లోనే గెలిచిస్తున్నాం. ఫ్లోరా షైని అండ్ సంజన గారు. ఈసారి వెళ్తుందన్నా, ఇలా చూస్తుంది, పరిగెట్టుకుని వెళ్తుందన్నా, పరిగెట్టుకుని తెస్తుంది అనమాట. తెచ్చిన తర్వాత ఈసారి కరెక్ట్ ఫ్లోరా షైని గారు విన్ను. ఓకేనా, సెకండ్ విన్నర్ అనమాట. ఓకేనా, బాగుంటుంది గేమ్. ఇంకా తోడు విన్నర్ వచ్చేసరికి మనకి ఇంకా శ్రీజ, సుమన్ శెట్టి కిరీటం ఇలా ఎత్తాడు, చక్కగా చిక్కు 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 చిక్కని ఎడతారనమాట. పరిగెట్టుకుని వెళ్ళి శ్రీజ గారు అయితే తీసుకొస్తారు. చిన్న హింట్ ఇస్తా, చాలా శ్రీజ గారు బాగా ఆడుతారు. ఓకేనా, మీరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి పక్కనే సబ్స్క్రైబ్ ఉంటుందా, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాన్ని ఏంటంటే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వీడియోలు పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి. ఫ్లోలో కొట్టుకెళ్ళిపోతున్నాను, లైక్ అయిన పదమే మర్చిపోతున్నాను. కంటెంట్ అలా ఉందా. నెక్స్ట్ మనకి ఏంటంటే ఆఖరికి రీతు వెళ్తుంది లాస్ట్ అనమాట. ఓకేనా, ఫస్ట్ దివ్యనిఖిత గారు విన్ అవుతారండి. నెక్స్ట్ ఏంటంటే ఫ్లోరా సంజన గారు విన్ అవుతారండి. నెక్స్ట్ ఏంటంటే మనకి సుమన్ శెట్టి అన్న, నెక్స్ట్ ఏంటంటే శ్రీజ గారు. వీళ్ళిద్దరు ఒక టీం కదా, ముగ్గురు విన్నర్స్ అండి. నాలుగో టీం వచ్చేసరికి మనకి ఇంకా రీతు చౌదరి కరెక్ట్గా తెస్తుంది అనమాట. రీతు చౌదరి తెట్టంటే మనం కరెక్ట్ అని అంటాడు బిగ్ బాస్. అప్పుడు ఏం చేయి, రీతు చౌదరి అని ఎడుతుంది. ఎందుకు ఎడుతుంది అంటే ఏమో, ఎందుకు ఎడుతుంది తెలియదు. లాస్ట్ మన తనూజ గారు ఉంటారండి, దండాలరా తెస్తారు. పవన్ కళ్యాణ్ తప్పు తెస్తాడు. అక్కడ రీతు చౌదరి ఫస్ట్ పవన్ కళ్యాణ్ పట్టుకుంటాడు ఒక వస్తువు. రీతు చౌదరి ఇలాగలా చూసి వాడు వస్తువు పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత ఆ డ్రాయింగ్ చేస్తారు కదా, ఎవరిది కరెక్టో చెప్పండి అంటే తనూజ. బిగ్ బాస్ రీతు చౌదరి గారు తెచ్చింది కరెక్ట్ బిగ్ బాస్ అని అయితే అంటది అనమాట. ఇంకా చూసుకో, పవన్ కళ్యాణ్ మీద ఇలాగ కారాలు మిరియాలు ఊరుతూ ఉంటుంది అనమాట. బయటికి వెళ్తుందండి. బయటికి వెళ్ళి నీకు ఎన్నిసార్లు చెప్పాలి, బుద్ధి లేదా నీకు? నువ్వు మనిషివా ఏంటి? ఇంకా ఫస్ట్ సార్లే మనం గెలవలసింది, గెలవలేదు, నువ్వేం పీకుతున్నావు అంటే సారీరా దా 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 అంటాడు. ఎక్కడికి దాదా ఈ మాట్లాడుతూ ముట్టించుకుంటావు అని ఆ అమ్మాయి అంత ఎంకరేజ్ చేస్తుంటుంది అనమాట. పోరా అని అంటది ఈ అమ్మాయి. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఏంటంటే మనకి హగ్ స్టార్, ఇడు కిస్సింగ్ స్టార్, హగ్గింగ్ స్టార్. ఏంటో ఇప్పుడు అమ్మాయి ఎడుతుంటే ఎవరన్నా అమ్మాయి ఏడవనంటే ముందెళ్ళి జబ్బలు పట్టుకుంటాడు. ఫస్ట్ చాలా వీడియోలు ఉన్నాయి పవన్ కళ్యాణ్, కావాలంటే మీరు చూడండి. ఫస్ట్ జబ్బలు పట్టుకుంటాడు, దాని తర్వాత కౌగులెత్తాడు. మనకి ఏడుపు రాపోయినా అన్నాం అనుకోండి, జస్ట్ టిష్యూ పేపర్లు అలాగే గద్దేస్తారు అనమాట. ఎందుకు గద్దుతావరా అంటే ఏమో అలాగే గద్దాడువే అంతే. భయ్య ఏటి భయ్య నువ్వు అంటే నిన్న రాత్రి అది చిన్న ఇల్లు, చిన్న బాత్రూము, ఆర్మీ మ్యాన్కి వెళ్ళిపోయాను, మా నాన్నతో మాట్లాడలేదు అని అంటాడు. టాస్క్లు ఆడరా అంటే సరిగ్గా ఆడ్డు.
ఇదనమాట. రాబోయే టాస్క్ కూడా చాలా మీకు పాయింట్లు చెప్తాను చూడండి. పాయింట్లు చెప్తాను చూడండి. ఎవరెవరికి ఎన్ని పాయింట్లు స్కిప్ చేయకుండా ఒక్క నిమిషం ఆగండి లాగేస్తాను. ఇంకా పాయింట్లయితే వస్తాయండి. ఫస్ట్ ప్లేస్‌లో మనకి గిట్టే దివ్యనిఖిత భరణి గారు ఉంటారండి. 140 పాయింట్లు. ఓకేనా. సెకండు మనకేంటంటే టూ గ్రేట్ సంజన గల్రాణి గారు, ఫ్లోరా శని గారు 120 పాయింట్లు. ఓకేనా. థర్డ్ ప్లేస్ మనకి 90 పాయింట్స్. ఎవరో తెలుసా? ఈడెవడీడు డిమాన్ పవను మనకేంటంటే రీతు చౌదరి గారు. ఫోర్త్ ప్లేసు మనకేంటంటే సుమన్ శెట్టి అన్న, అలాగే మనకి పేరేంటిదండి శ్రీజ గారు. ఓకేనా. ఫిఫ్త్ ప్లేస్ మనకేంటంటే ఫిఫ్త్ ప్లేస్ మనకింకా తనూజ గారు, పవన్ కళ్యాణ్ గారు. 30 స్కోరు 30 ఆ బోర్డు అయితే వస్తదనమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే జరుగుతది. చెమటలు కారిపోతున్నాయి. ఫ్యాన్ సౌండ్ వేసాననుకోండి ఇగో దీంట్లో ఉస్సున సౌండ్ వస్తది. అందుకే ఫ్యాన్ ఎయలేదు. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. నెక్స్ట్ వీడియో రెడీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్న దానికి వాల్యూ. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.